అండ్ ఇవాళ వీడియో వచ్చి టుడే వీఆర్ గోయింగ్ టు మేక్ ఆల్రెడీ టైటిల్ చూసారు కదా. టుడే వీఆర్ గోయింగ్ టు మేక్ రమ్ బిర్యానీ చేయబోతున్నాము. అండ్ దానికోసం నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, ఇలా రమ్ బిర్యానీ కొత్తగా ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. ఇది షెఫ్ గారు సంజయ్ గారు పెట్టిన రెసిపీ ఇది యాక్చువల్లీ. సో ఆ రెసిపీని మేము డెఫినెట్గా కాపీ కొడుతున్నాము. కాకపోతే బిర్యానీ మాది, దాంట్లో రమ్ యాడ్ చేసేది మాత్రం సంజయ్ గారిది అనమాట. అండ్ వీఆర్ గోయింగ్ టు ట్రై టుడే బికాజ్ అది ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎప్పుడు బిర్యానీ తింటూనే ఉంటాం కదా. సో ఈరోజు రమ్ తెచ్చి దాంట్లో యాడ్ చేసి సో ఎలా ఉండబోతుందా అని చెప్పేసి కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నాము. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అనమాట. సో అందుకే నేను ఇప్పుడు రమ్ తేడాము బేసిక్గా ఇప్పుడు. సో అందుకే నేను రెడీ అయ్యాను, రమ్ తీసుకొస్తాను అండ్ మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ షాపింగ్ మాల్లో లైక్ ఓపెన్ స్టాల్స్లలో మందు లైక్ డ్రింక్స్ ఎలా పెడతారు. మన ఇండియాలో అయితే చాలా క్లోజ్డ్గా ఉంటాయి కదా, ఇక్కడేమో చాలా ఓపెన్గా ఉంటాయి అనమాట. అమ్మాయిలు కూడా వెళ్ళి తీసుకోవచ్చు. బట్ ఇది నా ఫస్ట్ టైం. ఓకే, అండ్ చాలా ఎక్సైటింగ్ ఉంది. లెట్స్ గో వితౌట్ ఎనీ లేట్. అండ్ మీరు కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లైట్ రమ్ హాల్దేనా నాకు కావాల్సింది బకాడీ బ్రాండ్. అండ్ ఇవన్నీ కూడా బకాడీ బ్రాండ్స్ అనమాట. అండ్ మేము చిన్నది తీసుకుంటున్నాం, ఇది చిన్నది. అండ్ ఇది వచ్చేసి ఎంత ఉంది కాస్ట్? 7.49 ఉంది. ఇది సేల్లో $7.49 ఉంది. యాక్చువల్ ప్రైస్ 10. ఇది మాకు సేల్లో ఇది వచ్చింది. సో దీని తర్వాత చికెన్ తీసుకొని ఇంకా రమ్ చికెన్ స్టార్ట్ అయిపోతున్నాం. లెట్స్ గో. తీసుకోవాలంటే డెఫినెట్గా ఓపెన్గా ఉంటాయి. కాకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలన్నమాట. లైక్ ఏజ్ లిమిట్, ఏదైనా సరే లైక్ డ్రైవింగ్ లైసెన్స్, ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటేనే మనం ఆల్కహాల్ తీసుకోవాలి. అండ్ నేను ఇందాక మెన్షన్ చేయడం మర్చిపోయాను, ఇక్కడ పాండా ఎక్స్ప్రెస్ అని చెప్పి కొన్ని చైనీస్ రెస్టారెంట్స్ కానీ జాపనీస్ రెస్టారెంట్స్ కానీ ఏవైనా సరే దాంట్లో కొంచెం ఆల్కహాలిక్ డెఫినెట్గా వాళ్ళు మిక్స్ చేస్తారు. లైక్ వైన్ కానీ బేర్ కానీ ఏదైనా సరే కొంచెం ఆల్కహాలిక్ మిక్స్ చేస్తారు. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ అని చెప్పేసి నేను అనుకోవట్లేదు, ఎందుకంటే స్పెసిఫిక్గా మా పేరెంట్స్ చూస్తారు ఈ వీడియో, అందుకే నేను చెప్తున్నాను, మెన్షన్ చేస్తున్నాను. సో అందుకే నేను రమ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను అనమాట. అంతే.
అండ్ ఇది కైండ్ ఆఫ్ డిఫరెంట్, ఎప్పుడు బిర్యానీ తింటుంటాం కదా, సో ఒకసారి ఇలా ట్రై చేద్దామని చెప్పి నేను చేస్తున్నాను. సో ఫైనల్గా రమ్ తీసుకున్నాను కదా, అండ్ ఇప్పుడు మ్యాగ్నేషన్ ప్రాసెస్ నేను చూపిస్తాను. అండ్ దానికోసం నేను కట్ చేసుకున్న చికెన్ నేను ఇది కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ సో ఇంత చికెన్ ఇది ఎన్ని ఎల్పీస్ అని 4 ఎల్పీస్, లైక్ దీంట్లో 3 ఎల్పీస్ ఆర్ 2 ఎల్పీస్ యూస్ చేస్తాం, అంతకుమించి ఎక్కువ చేయలేము. బట్ మ్యాగ్నేషన్ అయితే మొత్తం కంప్లీట్గా నేను చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ చికెన్ మ్యాగ్నేట్ చేసుకుందాం. సో ఈ చికెన్లో నేను ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను, 3 or 4 టేబుల్ స్పూన్, బికాజ్ నేనైతే గ్రీన్ చిల్లీ ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ నేను దాన్ని బ్లెండ్ చేసుకున్నాను. సో నేను 3 స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అండ్ దాంట్లోనే కొంచెం 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ అండ్ 2 స్పూన్స్ పెద్ద స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుంటున్నాను. అలాగే ఫుల్ స్పూన్ కొరియండర్ పౌడర్, సో 2 స్పూన్స్, ఇది 2 స్పూన్స్. అండ్ ఫైనల్లీ ఇది గరం మసాలా. అండ్ స్పెషల్గా బిర్యానీ కోసం నేను స్పెషల్గా ఇది చేస్తాను అనమాట, ప్రిపేర్ చేస్తాను ఇది. సో అది ఒక 2 స్పూన్స్. అండ్ చాలా ఘాటుగా ఉంటుంది మా బిర్యానీ మసాలా అయితే. అండ్ దాంట్లోనే ఇప్పుడు అండ్ ఇది కోరియండర్ అండ్ మింట్ అండ్ గ్రీన్ చిల్లీస్ నేను యాడ్ చేశాను. గ్రీన్ చిల్లీస్ వచ్చేసి ఒక 10 వరకు నేను యాడ్ చేశాను అనమాట. సో అవంతా కలిపి నేను బ్లెండ్ చేసుకుంది కూడా నేను దీంట్లో వేసుకుంటున్నాను. అండ్ కొంచెం సాల్ట్, అలాగే ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్, పెద్ద స్పూన్స్ అయితే ఒకటి చాలు. సో నేనైతే 1.5 తీసుకుంటున్నాను యోగర్ట్. సో ఫైనలీ ఇదేంటి ఏంటని బకాడి సుపీరియర్ రమ్ తీసుకుంటున్నాము. అండ్ ఇదైతే 120 ml తీసుకోవాలని చెప్పేసి నేను చూశాను. సో 120 ml యూస్ చేస్తున్నాను. అండ్ ఐ డోంట్ నో హౌ ఇట్ కుడ్ బి, బట్ ఫస్ట్ టైం అనమాట. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ రెసిపీస్లో మ్యాక్సిమంగా ప్రిపేర్ చేస్తారు వైన్, బీర్, రమ్, విస్కీ, సో ఇలాంటివి వేసి మోస్ట్లీ ఇక్కడ రెసిపీస్ అలా ఉంటాయి అనమాట. అది తినేటప్పుడు మనకు కూడా తెలియదు అవి ఉన్నట్టు. సో ఇప్పుడు కూడా ఇది తిన్న తర్వాత తెలుస్తుంది ఉందో లేదో అని చెప్పి. నాకైతే తెలియదు, మేమైతే ఫస్ట్ టైం యూస్ చేస్తాం. మేము ఇప్పటివరకు అయితే రెస్టారెంట్లో తిన్నాం కాబట్టి మాకు ఆ ఫీలింగ్ అయితే ఏం లేదు. బట్ ఇప్పుడు ఇది యూస్ చేశాక మాకు తెలుస్తుంది ఎలా ఉందని చెప్పేసి. నేను టేస్ట్ కూడా చేసి చెప్తాను. అండ్ నేను ఇప్పుడు 120 ml యూస్ చేస్తున్నాను. సో మనం నార్మల్గా ఇదేంటి రైస్ కప్ ఉంటుంది కదా, సో నేను రైస్ కప్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. సో 120 ml నేను ఇది బకాడి యూస్ చేస్తున్నాను, బకాడి బ్రాండ్ ఇది. సో అది ఆరం యూస్ చేస్తున్నాను. లెట్స్ సీ. ఓకే, మొత్తం పోయాలా? 120 ఎంత ఉంది? ఇంత పోయాలా? అది ఎంత ఉంది? అది 120 ఉంది. అది ఇది కాదు, ఇది మెజర్మెంట్ తీసుకున్నాం. సర్లే 120 అంటే 120 మళ్ళీ. ఫైనలీ నేను ఈ కప్తో నేను 120 ml తీసుకున్నాను. అండ్ పోసేస్తున్నాను. మ్యాగ్నేషన్ రెడీ అయిపోయింది. అండ్ ఇది ఒక 1.5 hour తర్వాత ఇంకా బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అండ్ ట్విస్ట్ ఏంటంటే బిర్యానీ ఇక్కడ కాదు, మేము చేయట్లేదు, ఫ్రెండ్స్ అందరం కలిసి చేస్తున్నాం. సో అక్కడికి వెళ్ళాక నేను చూపిస్తాను. అండ్ మ్యాగ్నేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇదంతా నేను కాపీ చేసినాను అనుకోకండి, ఇదంతా బిర్యానీ ప్రాసెస్ నాదే. నా ప్రీవియస్ వీడియోస్ మీరు చాలా మెన్షన్ చేశాను, ఒక 3 వీడియోస్ నేను మెన్షన్ చేసి ఉంటాను వ్లాగ్స్లో. స్పెషల్ ఇంకా బిర్యానీ చేశానని చెప్పి, బిర్యానీ ఫాయిల్ అని చెప్పేసి మెన్షన్ చేశాను. సో బిర్యానీ ప్రాసెస్ అంతా నాదే, బట్ రమ్ యాడ్ చేయడం మాత్రం కాపీ చేశాను అంతే. సో అది మాత్రం నేను కాపీ కొట్టడం అంటే నాకు డిఫరెంట్ అనిపించింది. సో అందుకే నేను ప్రిపేర్ చేశాను.
అండ్ ఒకవేళ నా బిర్యానీ చూడాలనుకుంటే ఫాయిల్లో కానీ నార్మల్గా ఆవకాయ బిర్యానీ టైప్లో అలా చూడాలనుకుంటే డెఫినెట్గా మీరు వెళ్ళి చూడండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను నా బిర్యానీ ఎలా చేయాలి అని చెప్పేసి, నేను ఆ స్టైల్ బిర్యానీ ఎలా చేయాలని చెప్పి నేను మెన్షన్ చేస్తాను కింద. సో డిస్క్రిప్షన్ బాక్స్ పైన ఒకసారి చెక్ చేయండి. నేను చేసిన బిర్యానీ నేను ప్రిపేర్ చేసింది ఒకసారి చూడాలనుకుంటే మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకేనా? సో ఇది ప్యాక్ చేసేసుకొని స్పీడ్గా ఇంకా ఒక 1 అవర్ మ్యాగ్నేషన్ చేసుకున్నాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. దాని తర్వాత బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనము బిర్యానీ వైట్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాము. సో నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను దీంట్లో బిర్యానీ మసాలాలన్నీ. సో ఇలాచి, సినమన్, మరాఠీ మొగ్గ, క్లోవ్స్ అండ్ స్టార్ అండ్స్ అండ్ బే లీఫ్ అండ్ అవన్నీ ఒక 2 minutes వేగాక మీరు ఫుల్ బాయిల్ వాటర్ కోసం ఫుల్ వాటర్ పోసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు రైస్ కోసము ఈ వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. అలాగే దీంట్లో హాఫ్ లెమన్, బికాజ్ మనకు రైస్ అనేది విడివిడిగా రావడం కోసం లెమన్ యాడ్ చేస్తాము. అండ్ అలాగే మీకు సాల్ట్ ఎంత పడితే అంత మీరు ఎనఫ్ సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనము రైస్ పక్కకు పెట్టుకున్నాం కదా, సో మనము ఆ రైస్ని దాంట్లో వేసేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత హాఫ్ బాయిల్ మాత్రమే కుక్ చేసుకున్న తర్వాత మనం వడబట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే మీరు స్టవ్ ఆఫ్ చేసిన ఇమీడియట్గా చల్ల వాటర్ యాడ్ చేశారనుకోండి, రైస్ అనేది బాయిల్ అవ్వడం ఆగిపోతుంది. సో దట్ విరిగిపోదన్నమాట. అండ్ ఇందాక మ్యాగ్నేషన్ చేసుకున్న చికెన్ ఇప్పుడు మనము బౌల్లో వేసుకుంటున్నాము. అండ్ దాంట్లోనే మనము ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాము, ఒక లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్. అండ్ వీలైతే మీరు పుదీనా, మింట్ అదైనా యాడ్ చేయొచ్చు. బట్ కరోనా వల్ల మేము బయటికి వెళ్ళి కొద్దిగానే మేము తెచ్చుకుంటున్నాం కాబట్టి సో కొద్దిగానే మేము యాడ్ చేసుకుంటున్నాము అన్నీ కూడా. అండ్ దాని మీద మనం ఇందాక హాఫ్ బాయిల్డ్ రైస్ వేసుకున్నాం కదా, అదంతా వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత మనము ఇలా పైన విడివిడిగా ఒక పెద్ద స్పూన్ తీసుకొని అదర్వైజ్ హ్యాండ్స్తో అయినా సరే విడివిడిగా వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు ఆ లేయర్ దమ్ అయిపోయాక, బిర్యానీ కంప్లీట్గా అయిపోయాక మనకు ఆ లేయర్గా బాగా వస్తుంది అనమాట. అదర్వైజ్ అంతా అతుకొని ఉంటుంది. సో అందుకే ఇలా స్పూన్తో అంతా కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకోండి. అండ్ మీరు ఒకవేళ సాల్ట్ ఏమన్నా తక్కువగా వేసినట్టు అనిపిస్తే ఇప్పుడే మీరు సాల్ట్ని కొద్దిగా వాటర్లో యాడ్ చేసి ఇప్పుడే పైన వేసుకుంటే బెటర్. సో దట్ అంతా కూడా కలిసిపోతుంది అనమాట మన రైస్కి అంతా కూడా. ఇందాక నేను మ్యాగ్నేషన్ చేసిన చికెన్లో నేను ఆల్రెడీ ఆయిల్ యాడ్ చేశాను, బట్ మీకు చూపించడం నేను మర్చిపోయాను అనమాట. సో అందుకే వీడియో లేదు. బట్ మీరు మ్యాగ్నేషన్ చేసిన చికెన్లో ఆయిల్ యాడ్ చేసుకుంటేనే మనకు మిగతా ఆయిల్ మనం వేయక్కర్లేదనమాట. సో మ్యాగ్నేషన్లో డెఫినెట్గా మీరు ఆయిల్ యాడ్ చేసుకోండి. అండ్ ఇలా లేయర్గా మీరు ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ గీ ఉంటే గీ కూడా వేసుకోవచ్చు. మా దగ్గర గీ అంత లేదనమాట, అందుకే మేము గీ అయితే ప్రిఫర్ చేయలేదు. బట్ గీ వేస్తే ఆ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ మీకు వీలైతే లైక్ మీరు కలర్ కూడా వేసుకోవచ్చు, అలా డిఫరెంట్ మీ ఇష్టం. అండ్ ఇలా పైన ఫ్రైడ్ ఆనియన్స్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అండ్ ఫైనలీ మింట్ అండ్ కోరియండర్ చాలా చిన్నగా చాప్ చేసుకొని ఆ పైన కూడా లేయర్ వేసి పెట్టుకోవాలి. సో దమ్ పెట్టడానికి మీకు కరెక్ట్గా ప్యాన్ అలా పైన కరెక్ట్ క్లోజ్ చేసేది లేకపోతే నో ప్రాబ్లం అండి. ఇలా మీరు ఫాయిల్ ఉంటుంది కదా, థిక్ ఫాయిల్ అనమాట, మరీ సన్నగా ఉండవద్దు. సో ఇలా థిక్ ఉన్న ఫాయిల్ని మీరు కవర్ ర్యాప్ చేసేసుకున్నారనుకొని సో మనకు ఎటువంటి కూడా బయటికి స్మోక్ అనేది కూడా బయటికి అస్సలు పోదు. సో లోపలనే కరెక్ట్గా కుక్ అవుతుంది. అండ్ ఇలా కంప్లీట్గా పైన మీరు పిండి ఇదంతా ఇలా అంత పెద్ద ప్రాసెస్ అవసరమా అని చెప్పి అంటే మాత్రం ఇలా మీరు పైన ఇలా ఫాయిల్తో మీరు ర్యాప్ చేసేసుకుంటే
చేసుకుంటే కంప్లీట్గా లోపల మనకు బిర్యానీ అనేది కరెక్ట్గా మంచి కుక్ అవుతుందన్నమాట. అండ్ దానిపైన ఒక ప్లేట్ కానీ అలా పెట్టి దానిపైన ఇంకేదైనా బాగా వెయిట్ ఉన్నది ఏదైనా సరే వెయిట్ ఉన్నది పెట్టండి. సో దట్ మనకు ఒక 45 మినిట్స్ వరకు మనం ఇది కుక్ చేసుకోవాలి. 45 మినిట్స్ వరకు కూడా మనం ఇది అస్సలు తీయొద్దు. సో ఇలాగే ఉండాలన్నమాట. అంత 45 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మనము ఒక్కసారి ఇలా నైఫ్తో ఒకసారి చూసుకున్నట్టయితే లోపల నుంచి ఆ పొగ అనేది స్మోక్ అనేది వస్తుంది. అప్పుడు మనకు కరెక్ట్గా అది కుక్ అయింది అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. సో ఎక్కువ స్మోక్ వచ్చేంత వరకు ఉండకండి. ఎక్కువ స్మోక్ వచ్చింది అనుకోండి కింద మాడుతున్నట్టు. సో కరెక్ట్గా స్మోక్ వచ్చి ఆ స్మెల్ తెలిసిపోతుంది మనకు. సో అప్పటి వరకు కూడా 45 మినిట్స్ తర్వాత మీరు ఓపెన్ చేస్తే చాలా చాలా యమ్మీ బిర్యానీ, రమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా అయితే నేను ఇలా సర్వ్ చేసేసుకున్నాను. చూసారు కదా రమ్ బిర్యానీ. అండ్ టేస్ట్ అయితే నాకైతే డిఫరెన్స్ కనిపించలేదు. లైక్ మనం ఏదో యాడ్ చేసినట్టు ఆల్కహాలిక్ యాడ్ చేసినట్టు అయితే అస్సలు అనిపించట్లేదు. స్మెల్ మాత్రం యాజ్ యూజువల్ బిర్యానీ లాగే అనిపిస్తుంది, డిఫరెన్స్ ఏం లేదు. సో ఇదన్నమాట ఇవాళ వీడియో వచ్చేసి రమ్ బిర్యానీ. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో సీ యు నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.